లోకాల్ని ఏలే ఆ తల్లి కరుణామయి. అమ్మ శాంతంగా ఉన్నా, రౌద్రంగా ఉన్నా, అలాగే కాళిగా మారి దుష్టులను సంహరించిన ఆ జగన్మాతకి మనమందరము బిడ్డలమే. మరి ఆ విధంగా కాళీమాత అవతారంలో ఉండి మియాపూర్లో భక్తుల పాలిట కల్పవల్లిగా మారిన కాళీమాత అమ్మవారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ధూపదీప నైవేద్యాలు అందిస్తున్నటువంటి ఆలయ పూజారి గారైన మనోజ్ పార్దక్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం స్వామి. జై మా కాళీ. మనం చూసుకున్నట్లయితే అంటే కాళీమాత అవతారం అంటే రౌద్ర రూపంలో ఉంటూ ఉంటారు కదా అమ్మవారు. అసలు ఈ కాళీమాత ఆలయాన్ని అక్కడ ఎప్పుడు అసలు నిర్మించడం జరిగింది? జ్ఞానానంద సరస్వతి గారు, భవానీ మాత గారు ఇద్దరు భార్యాభర్తలు 1998లో స్టార్ట్ చేశారమ్మ. రేఖమ్మ గారు స్వామి గారికి చాలా సేవగా స్టార్టింగ్ నుంచి ఆ స్వామి గారు రేఖమ్మ సేవ రూపంలో స్వామికి సేవ అందించేటోళ్ళు. తర్వాత పూజా సామాగ్రి షాపులు పెట్టి కూడా అట్లా డెవలప్మెంట్ గుడిది సాగించారనమాట. 2015లో మన భవానీ మాత గారు కాలం చెందారు. తర్వాత మళ్ళీ స్వామి గారు జ్ఞానానంద సరస్వతి గారు ఆ పొజిషన్ని మళ్ళీ తీసుకొని పూజలు పురస్కారాలు చేసుకుంటా ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటా వచ్చారనమాట. తర్వాత 2018లో స్వామి గారు కూడా మరణించారు. దాని తర్వాత మన కృష్ణ పటేల్ గారు మియాపూర్ పట్వారీ ఆయన అంటే ల్యాండ్ లార్డ్, ఆ స్వామి గారు సంప్రద ద్వారా ఒక కమిటీ నిర్మాణించడం జరిగిందనమాట. దాంట్లో మీకు ఏకాంత్ గౌడు, మహేష్ గౌడు, రామచందర్ గౌడు ప్లస్ మారుతి గారు అనేసి కొంత సేవకులు అంతా కలిసేసి ఒక కమిటీని నిర్మాణించారు. మధ్యలో మళ్ళీ ఏదో కొన్ని కారణాల వల్ల డిస్టర్బెన్స్ జరిగింది. వేరే మళ్ళీ కమిటీ రావడం ఇట్లా జరిగింది. ఆ కమిటీలోనే వేరే పంతులు సందీప్ అనేటాయన పూజలు పురస్కారాలు చేయడం స్టార్ట్ చేసిండు. స్టార్టింగ్లో బాగానే ఉండే, తర్వాత ఏమంటే కమర్షియల్గా ప్లాన్ చేసుకొని కొన్ని పూజలు అలాంటివి చేయడం స్టార్ట్ చేశాడు. దానివల్ల అంతా కమర్షియల్గా వెళ్ళడం స్టార్ట్ చేశాడు. మనం వాటి గురించి కూడా ముందు మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే ఇక్కడ సందేహం ఏంటంటే స్వామి, ఇన్నేళ్ల క్రితం నిర్మించారని చెప్తున్నారు. మొదటి నుంచి అమ్మవారు అంటే కాళీమాత ఆలయమే అక్కడ ఉండేదా, లేకపోతే వేరే ఆలయం ఏమన్నా ఉండి తర్వాత కాళీమాత ఆలయాన్ని నిర్మించడం జరిగింది? అవును, ఫస్ట్ కనకదుర్గ మాత గారు వచ్చారు. కనకదుర్గ మాత తల్లి వచ్చిన తర్వాత ఆది పరాశక్తి, నాగేశ్వరుడు, పంచముఖి హనుమాన్ అట్లా ఇంకా అవును ఇంకా ఉన్నాయి. కాళీమాత మళ్ళీ కాలభైరవ్ ఉన్నారు మన దగ్గర, ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ ఉన్నారు, అట్లా శివుడు ఉన్నాడు, గణేశుడు ఉన్నారు, సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు, ఇట్లా ఇంకా ఉన్నాయి. అసలు కాళీమాత అవతారం అంటే మనం కాళీమాత అని చెప్పుకుంటూ ఉంటాం. ఎవరైనా కానీ కాళీమాత అంటే అమ్మవారు రుద్ర రూపంలో రౌద్రంగా కనిపిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అసలు ఈ అవతారం ఎలా వచ్చింది? అమ్మ, ఇది 10 శక్తులను కలిపి ఒక శక్తి కాదు కాళీ, 10 శక్తులను కలిపి ఒక శక్తి అన్నమాట. మహిషాసుర్ని హరణ చేయడానికి శక్తి అవతారం అయింది. ఇది అంటే కరెక్టే. ఈ తల్లికి మన శివుడే కంట్రోల్ చేయాలంటే కష్టం అయిపోయింది అనమాట. అంత శక్తి ఉగ్ర రూపంలో ఉండే తల్లి. కానీ మనం పూజించే విధానం బట్టి ఉంటుంది. తల్లి చూడడానికే భయంకరంగా ఉంటుంది, కానీ మనసు పూర్తిగా తల్లిని మీరు ఆరాధిస్తే చాలా కోమలైన మనసు తల్లిది. ఎందుకంటే నేను ఒక సాధకుడిని, నేను అట్లా పూజలు పురస్కారాలు చేసినా కాబట్టి నేను ఆ ఫీల్ చేస్తా. తల్లి చాలా కోమలైన మనసు తల్లికి. అందుకోసం రూపం మీద పోకండి, తల్లి భావనాన్ని మీరు మీ భావనాన్ని తల్లి దగ్గర ప్రజెంట్ చేయండి. తల్లి చాలా మీకు కోమలుగా కనిపిస్తుంది. కాళీమాత అంటే రౌద్ర రూపంలో ఉంటారు. మామూలుగా అయితే ఎక్కడన్నా విగ్రహాలు అమ్మవారివి చూసుకున్నట్లయితే శాంతమూర్తిగా మనకి కనిపిస్తూ ఉంటారు. ఈ కాళీమాత అవతారానికి అలాగే శాంతమూర్తిగా కనిపించే అవతారానికి రెండిటికి మధ్య తేడా ఏముంటుందంటారు? మనం చేసే పూజల పురస్కారాల మీద, పూజా విధానాలే మనం చేసే పూజల పురస్కారాల మీదనే ఉంటుంది అనమాట. తల్లికి మేము శాంత రూపంలో పెట్టుకోవాలా, ఉగ్ర రూపంలో పెట్టుకోవాలా అనేది అక్కడ ఉన్న సాధకుడు బట్టి ఉంటుంది.
ఓకే, అంటే క్రతువులన్నీ కూడా ఇద్దరికి ఒకేలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు దుర్గామాతకి లేకపోతే పార్వతీదేవి మనం పూజిస్తూ ఉంటాము, ఇలా రకరకాల పేర్లతో అమ్మవార్లను మనం పూజిస్తూ ఉంటాము. ఆ అమ్మవార్లకి జరిపే క్రతువులు అంటే పూజా విధానాలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కాళీమాతకి చేసే పూజా విధానాలు కానివ్వండి, రెండు ఒకేలా ఉంటాయా? పూజా విధానాల్లో కంప్లీట్గా కాళీమాతకి ఈ అమ్మకి చేసే పూజా విధానం వేరు, మామూలుగా అమ్మవార్లకు చేసే పూజా విధానం వేరు అంటారా? వేరే ఉంటుంది, వేరే విధంగా ఉంటుంది. అమ్మవారు మరి రౌద్రంగా ఉంటారు కాబట్టి ఎటువంటి పూజా విధానాలు అనేవి చేస్తూ ఉంటారు అమ్మకి? తల్లికి మనము సమయం బట్టి కావాల్సుకున్న తల్లికి సమర్పణలు మనం చేస్తూ ఉంటే తల్లి ఉగ్ర రూపంలో ఎప్పుడు ఉండదు అన్నమాట. తల్లికి చెప్తారు, ఇప్పుడు మన దగ్గరనే ఇంత ముందు శుద్ధ పూజలు చేసేటోళ్ళు అనమాట. ముందు నేను వచ్చే ముందు నేను శుద్ర రూపంలో పూజించబోతుండే ఆ తల్లి, అంటే ఉగ్ర రూపంలో ఉంటుండే. ఉగ్ర రూపంలో ఇప్పుడు మీరే కోపంగా ఉంటే నా మాట నేను వచ్చి ఎంత మీకు రిక్వెస్ట్ చేసినా నా మాటని మీరు వినరు. మీరు శాంత రూపంలోనే ఉంటే నా రిక్వెస్ట్ ని మీరు వింటారు, దాన్ని మార్గదర్శనం చేస్తారో ఏదో ఒకటి చేస్తారు మీరు. అందుకోసం నేను వచ్చిన తర్వాత ఆ తల్లిని నేను శాంత రూపంలో తెచ్చాను అనమాట. తల్లికి శాంతి చేసిన మా సమయం బట్టి ఏ తల్లికి ఏమేమి సమర్పణాలు చేయాలో, ఏమేమి పూజలు చేయాలో దాన్ని బట్టి తల్లికి అన్ని సమర్పించడం జరిగింది. తల్లి ఇప్పుడు శాంతి రూపంలోనే ఉంది. భక్తులు అందుకోసం దూరం దూరం నుంచి వస్తారు, వచ్చి తల్లి దగ్గర మొక్కుంటారు, అది నెరవేరుతాయి. ఆ తల్లి చాలా దూరం దూరం నుంచి వస్తారు, మీరు కావాలంటే తెలుసుకోవచ్చు. చాలా భక్తులు వేరే వేరే డిస్ట్రిక్ట్స్, వేరే స్టేట్స్, ఈవెన్ లాస్ట్ మంత్ మన భక్తులే ఇక్కడ నుంచి USA వెళ్ళారు. అక్కడ ఈ వీడియోస్ మా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఈ రోజుల్లో చాలా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోస్ వాళ్ళు చూసి ఓన్లీ హోమం చేయడానికి మా దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేశారు. మా కమిటీకి రిక్వెస్ట్ చేసి హోమం చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్లైట్కి వెళ్ళిపోయారు. అంటే అర్థం చేసుకోండి తల్లి మహిమ. అంటే చేసే విధానం అంతా మీకు ఎంత టైం పట్టింది, ఎన్ని రోజులు పట్టింది అమ్మవారిని ఉగ్ర రూపం నుంచి మళ్ళీ శాంతమూర్తిగా మార్చుకొని పూజలు చేయడం? అమ్మ రోజులు అనేది ఉండదు, మీ భావన మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఎందుకంటే నేను ఒక సాధకుడిని, నేను ఏ లెక్కల్లో తల్లిని సాధించాను, ముందు సిద్ధి చేసుకున్నాను. ఆ తల్లికి ఇప్పుడు ఒక కొడుకు ఒక తల్లి దగ్గర పోయిన తర్వాత నా కొడుకు ఎలాంటి వాడనే తెలుస్తుంది. ఒక 5 కొడుకులు ఉన్న తర్వాత ఏ కొడుకు ఎలాంటి టైప్ అనేది ఆల్రెడీ తల్లికి తెలిసి ఉంటది. నా దగ్గర ఈ కొడుకు వచ్చిందంటే ఎలాంటి వాడు అనేది తెలిసిపోతాడు అనమాట తల్లికి. ఆ వెంటనే తల్లికి మా మొహంలో తేవడానికి టైం పట్టదమ్మా. చేసేసి ఆ తల్లికి నేను సేవని అర్పితం చేసేసి వెంటనే తల్లికి ఎక్కువ సమయం ఏం పట్టలేదు, వెంటనే నేను తల్లికి శాంత రూపంలో చేసుకుని ఇంకా అలా పూజలు మళ్ళీ కంటిన్యూగా చేసుకుంటా వచ్చామా.